బావా సన్యాసి సన్యాసి అర్జున సన్యాసి ಹುಸಿನಗೆಯ ಹೊರಸೂಸಿ ಬಂದ ಕಳ್ಳ ವೇಷ ಧರಿಸಿ ಅರ್ಜುನ ಸನ್ಯಾಸಿ ಹುಸಿನಗೆಯ ಹೊರಸೂಸಿ ಬಂದ ಕಳ್ಳ ವೇಷ ಧರಿಸಿ సన్యాసం పుచ్చుకుంది పిల్లి సన్యాసం పుచ్చుకుంది. పద్మాకర్ గారి పురాణాల రోజులు విన్నాక ఆయనలాగా మారిపోవాలనుకుంది అది. అందుకని అంటే పిల్లి గారు ఏం చేశారు, మిరి కహీసే కోయి మాల చేతిలో ఒక జపమాల రుద్రాక్షమాల తీసుకుంది. రుద్రాక్షమాల చేతిలో పుచ్చుకుని ఓం నమ శివాయ అంది. మంచి విభూతి బాగా పెట్టింది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టింది. కొంతమంది దొంగ భక్తులు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా విభూతి పెడతారు. ఆ విభూతి చూడగానే వీళ్ళు దొంగ శివభక్తుడేమో అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కటి ఎంత నామాలు పెడతాడు, ఓ బాబు ఏం పెడతాడండి నామాలు చూస్తే మనకి వీడంత భక్తుడు లేడనిపిస్తుంది. ఆ తర్వాత గురువు గారికి పక్క నామాలు పెడతాడు, వాడు పెట్టుకున్న నామాలు నాకు పెడతాడు అనమాట వాడు. ఇలాగ వీడు ఏం చేశారు, ఈ పిల్లి గారు ఏం చేశారనమాట, ప్రొఫెసర్ మార్జాలరావు పిల్లిరావు గారు ఏం చేశారనమాట, చేతిలో ఒక జపమాల పెట్టుకుంది, విభూతి పూసుకుంది, లేఖ రూసే కంఠవేడాల మెడలో కూడా ఒక జపమాల వేసుకుంది. అవును బదనపరు రాక్కులగా అతను బిల్లి చెలి ప్రయాగన అని ఒళ్ళంతా బూడిది పూసుకున్నాక ప్రయాగకి బయలుదేరింది. ఇప్పుడు తీర్థయాత్రకి పెడతా, నేను ప్రయాగలో గంగా యమున సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తాను అని ప్రయాగ నదికి స్నానానికి బయలుదేరింది, ప్రయాగ క్షేత్రానికి. విభూతి పూసుకుని జపమాల చేత్తో పట్టుకుని మెడలో దండలు వేసుకుని ఓం నమ శివాయ అనుకుంటూ భక్తులారా నేను ప్రయాగ వెడుతున్నాను అంది. అనగానే ఎలుకలకి భయం వేసింది. పిల్లే కదా, ఎన్ని కబుర్లు చెప్పినా పిల్లి పాత లక్షణాలు అందరికీ తెలుసు కనుక అమ్మో ప్రయాగ నువ్వు పెడితే వెళ్ళావు కానీ నీతో వస్తే బతికొండగా ప్రయాగ కనబడుతున్నారు వాళ్ళు. చచ్చా నేను రిటైర్ అయిపోయాను. ఇప్పుడు పూర్వం అంటే దిక్కుమాల డిపార్ట్మెంట్లో చాలా చేశాను, అప్పుడు వేరు. అప్పుడు నేను పిల్లిగా ఉన్నప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు ఎలకల్ని తిన్నాను, చిలకల్ని తిన్నాను, పౌరాలను తిన్నాను, మాంసం తిని నాకు విరక్తి కలిగింది. అందుకే నేను రిటైర్ అయిన తర్వాత సన్యాసం పుచ్చుకున్నాను. ఇక నేను మాంసం తినడం లేదు, భక్తు శాకాహారమే తింటున్నాను. కేవలం గాలి ఎవరు 2-3 గాలిలు అప్పుడప్పుడు తింటున్నాను. సాయంత్రం పూట అప్పుడప్పుడు ప్రణవపేటలో పెట్టే పిండి తింటున్నాను. ఇంతకు మించి వేరే తిండి తినడం లేదు. మీరు నన్ను నిశ్చింతగా నమ్మి రావచ్చు. నా నోట్లో దంతాలు కూడా కదిలిపోయాయి. అందరికీ ప్రయాగ తీసుకెళ్లి మోక్షం ఇప్పించాలనుకుంటున్నాను, నాతో బయలుదేరండి అన్నది పిల్లి. పాపం పిల్లి మాట యొక్క మాయాజాలంలో ఈ ఎలకలు పడ్డాయి. పాపం వాటికి తీర్థయాత్ర చేయాలనుంది కానీ కుదరడంలా. ఎందుకంటే ఎలకలు బయలుదేరితే దారులు ఏమైనా తినేస్తాయి. అదే పిల్లితో పెడితే పిల్లి రక్షిస్తుంది కదా, ఎందుకంటే తినే పిల్లే కూడా తీసుకెళ్తానంటుంది. అందుకని సరే ప్రొఫెసర్ మార్జాలరావు నీతో వస్తున్నాం అన్నాయట. పిల్లి గారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మధ్య మధ్యలో కళ్ళు మూసుకుంటూ చెక్క భజన చేసుకుంటూ జపమాల తిప్పుతూ వీటిని తనతో పాటు రమ్మంది. ముందు పిల్లి వెనకాతలు ఎలకలు క్యూ. పైగా మీరందరూ గందరగోళం చేయకూడదు, జ్వాలాతోరణ దగ్గర ఒకటి మీద ఒకటి పడిపోయినట్టు కాకుండా ఒక ఆర్డర్లో సింగిల్ క్యూ మెయింటైన్ చేయండి అదిట. పాప ఇవన్నీ క్యూ మెయింటైన్ చేసి కరోనా లేదు కనుక మాస్కులు కూడా ఎదుర్కోండి. మాస్క్ లేకపోయినా వేరే రిస్క్ ఉందని వాడికి తెలియదు పాపం. ఇలా కొంతవరకు లేక ఓ బ్రిడ్జి ఇలా మలుపు తిరిగిన బ్రిడ్జి వచ్చింది. ఇప్పుడు బ్రిడ్జి మీద వెళ్ళాలని ఇదేమో ఇక్కడ టర్నింగ్ దగ్గర కూర్చుని బ్రిడ్జి కదా అందరూ ఒకేసారి వెళ్ళకూడదు, ఒకరి తర్వాత ఒకటి రండి అదిట. ఒక ఎలకలు రాగానే ఈ వెనకొన్న ఎలకేం తెలియదు. అందుకని ఈ ఎడంకాలతో ఒక్క నొక్కి పిసుక్కుని పిసిగిదని చంపి ఈ పక్కన పెట్టేదిట. ఒక్కొక్క ఎలక నొక్కి పక్కన పెట్టింది. మొత్తం 1000 ఎలకలు తెచ్చాయి. ఆ తర్వాత రోజుకు ఒక్కొక్క ఎలక చొప్పున కొళ్ళ పెట్టుకున్న ఎలకలంటే వాటి వరి ఇష్టం ఉంటాయి, కుళ్ళిపోయిన మాంసం అంటే బాగా ఇష్టం. అలా కొళ్ళ పెట్టుకు శుభ్రంగా తిందిట. పిల్లి ఏమిటి, వైరాగ్యం ఏమిటి, ప్రయాగం ఏమిటి దాని మొహం. ఈ విధంగా కొంతమంది చుట్టుకు బాగుంటారు, అన్ని రకాల వేషభూషలు బాగుంటాయి, కానీ మనస్సంతా కుళ్ళు కూతం